शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడనమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. తులారాశి వారికి శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయము ఎలా ఉంటుంది, శని మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ఈ మీనరాశిలో వక్రించి సంచరించడం అనేటువంటిది తులారాశి వారికి 6వ స్థానం అవుతుంది. తులారాశి అధిపతి శుక్రుడు, శని మిత్రగ్రహము. అలాంటి మిత్రగ్రహము 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, గోచార రీత్యా శుభస్థానంలో సంచరిస్తున్నాడు. అయితే వక్రిస్తున్నాడు కాబట్టి కొంత శుభ ఫలితాలలో ఆలస్యము కలిగేటువంటి అవకాశము ఉంటుంది. అనుకూలమైనటువంటి స్థానం గనక తప్పకుండా మీకు తులారాశి వారికి శనైశ్వరుడి మూలకంగా మంచి ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఏ ఏ విషయాలలో మనకు మంచి జరుగుతుంది అనే విషయం మనం చూసినట్టయితే, మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అంటే మీకు గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై మీరు పై చేయి సాధిస్తారు. వాళ్ళు హాని తలపెట్టినప్పటికీ దాన్ని మీరు అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే కోర్టు వ్యవహారాలలో క్రమంగా మీకు అనుకూలత గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడాను ఈ సమయం లోపల కనబడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు వారి యొక్క పనితనానికి గుర్తింపుగా పదోన్నతి, ఉద్యోగంలో శాలరీ లోపల పెంపుదల ఇలాంటివి ఈ సమయం లోపల మీకు అందుతాయి. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా తోటి ఉద్యోగుల కంటే కూడాను అధికారుల యొక్క ఆదరణ మీకు బాగా లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వం గోచరిస్తుంది. వ్యాపారులు పోటీతత్వంలో ముందుకు వెళుతారు.
అంటే కాంపిటీటర్స్ మీకు బాగా డెవలప్ అవుతారు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో. అయినప్పటికీ మీరు దాన్ని అధిగమించి నిలుస్తారు, మంచి స్థాయిలో నిలుస్తారు. పూర్వం ఇచ్చినటువంటి అప్పులు వసూలవుతాయి. ఇక వ్యవసాయదారులకు సంతృప్తికరంగా ఉంటుంది ఈ సమయం. అనుకూలంగా పంటలు, అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను మంచి అవకాశాలు ఈ సమయంలో వస్తాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆరోగ్యపరంగా మీకు బాగానే ఉంటుంది. అయినప్పటికీ మీరు శ్రద్ధ చూపడము, ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మీరు చేస్తూ ఉండాలి. ధ్యానము, యోగా, ఆహార నియమాలు ఇలాంటివి పాటించడము చాలా అవసరము. సహకారంతో ముందుకు వెళతారు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉంటుంది. ప్రజాదరణతో రాజకీయ నాయకులు ముందుకు వెళుతుంటారు. కళాకారులకు, సంగీత విద్వాంసులకు, సాహిత్యవేత్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. తృతీయ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. కనుక కొన్ని విషయాలలో మనం ఊహించిన దానికి భిన్నంగా అప్పుడప్పుడు ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం చాలా అవసరము. ఖర్చులు మట్టుకు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని నియంత్రించుకోండి, తగ్గించుకోండి. చేతిలో ఉన్నటువంటి డబ్బును, ఆదాయాన్ని బేరీజ్ వేసుకొని ఖర్చులను మీరు నియంత్రించుకోండి. ధైర్యము, సాహసము, పట్టుదల అనేటువంటిది ఈ సమయంలో మీకు చాలా అవసరము. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశిలో వక్రించి శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయం తులారాశిలో జన్మించినటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. శనీశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాశుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే మీరు ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనీశ్వరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనీశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది. గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాశుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10,
12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది. గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.